రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్ రేస్ సంస్థ బయటపెట్టింది. తాజాగా ఏపీలో ఎన్నికలు మే 13న ముగిసిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. జూన్ 4 దాకా ఫలితాలు రావు. అయితే ఫలితాల కోసం అయితే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. ఖచ్చితంగా దీనిపై ఎగ్జిట్ పోల్ కూడా జూన్ 1న అఫీషియల్ ఎగ్జిట్ పోల్ వస్తుందని కూడా అంతా అనుకుంటున్న తరుణంలో రీసెర్చ్ అసోసియేట్ కన్సల్టెంట్స్ ఆఫ్ ఎలక్షనీరింగ్ రేస్ సంస్థ సంచలన ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్లో. ఒక్కసారి ఎగ్జిట్ పోల్ డాటానైతే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ ఎవరెవరు విన్ అవుతారు, విన్నింగ్ పార్టీస్ ఏంటి, లూజింగ్ పార్టీస్ ఏంటి అనేది చూద్దాం. శ్రీకాకుళం నుంచి మొదలెడితే చిత్తూరు దాకా నియోజకవర్గాల మాదిరిగా ఎన్ని గెలుస్తున్నారు, ఎన్ని ఓడిపోతున్నారు అనేది క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాము. మొదట శ్రీకాకుళం. ఇక శ్రీకాకుళంలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇచ్చాపురం, పలాస, టెక్లి, ఇలా పాలకొండ దాకా ఒక్కొక్కటిగా చూద్దాం. ఇచ్చాపురం విషయానికి వస్తే ఇచ్చాపురంలో టీడీపీకి గెలుపు ఉన్నట్టుగా తెలుస్తుంది. పలాసలో వైసీపీ, టెక్లీలో టీడీపీ, పాతపట్నంలో వైసీపీ, శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆమదాల వలసలో టీడీపీ అంటే కూటమి కూడా ఇక మీరు అనుకోవచ్చు. హెచ్చర్ల వైసీపీ, నర్సనపేట వైసీపీ, రాజ్యం ఎస్సీ టీడీపీ, పాలకొండు వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే మొత్తం శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాలు ఉంటే అందులో వైసీపీ 6 గెలవబోతుంది, మిగతా టీడీపీ కూటమి 4 గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక విజయనగరం విషయానికి వద్దాం. విజయనగరంలో కురుపంలో వైసీపీ, పార్వతీపురం ఎస్సీ వైసీపీ, సాలూరు ఎస్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, బొబ్బిలిలో కూటమి టీడీపీకి గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక చీపురుపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ, గజపతి నగరంలో వైసీపీ, నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీ పార్టీ, విజయనగరం వైసీపీ, శృంగవరపుకోటలో వైసీపీ. టోటల్ ఇక్కడ విజయనగరంలో 9 నియోజకవర్గాల్లో గాను 8 వైఎస్ఆర్సీపీ పార్టీ, కేవలం 1 మాత్రమే కూటమికి టీడీపీకి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎగ్జిట్ పోల్ అంటే దాదాపుగా ప్రతిసారి రేస్ ఇచ్చే డేటా చాలా దగ్గరగానే ఉంటుంది. చాలా లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ మాత్రమే ఉంటాయి. ఇక విశాఖపట్నం విషయానికి వస్తే భీమిలిలో కూటమి, విశాఖపట్నం ఈస్ట్లో కూడా కూటమి, విశాఖపట్నం సౌత్ వైఎస్ఆర్సీపీ పార్టీ, విశాఖపట్నం నార్త్ వైసీపీ, వెస్ట్ వైసీపీ, గాజువాకలో కూటమి, చోడవరంలో వైసీపీ, మడుగుల వైసీపీ, అరకు వ్యాలీ ఎస్టీ వైసీపీ, పాడేరు ఎస్టీ వైసీపీ, అనకాపల్లి జనసేన, పెందుర్తి జనసేన, ఎలమంచిలి వైఎస్ఆర్సీపీ పార్టీ, పాయకరావుపేట కూటమి టీడీపీ. అలాగే నర్సీపట్నంలో వైసీపీ. టోటల్గా ఇక్కడ 15 నియోజకవర్గాలు విశాఖపట్నంలో ఉంటే ఇందులో 9 వైసీపీ గెలవబోతుంది, 4 టీడీపీ, జనసేన 2. అంటే జనసేన అభ్యర్థులు 2, టీడీపీ అభ్యర్థులు 4. వీళ్ళిద్దరు గెలిచిన కూటమికి 6, మిగతావి వైసీపీకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే ఈస్ట్ గోదావరిలో తుని వైసీపీ, ప్రతిపాడు కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ, పిఠాపురంలో జనసేన, కాకినాడ రూరల్లో జనసేన, పెద్దాపురంలో కూటమి, అనపర్తిలో వైసీపీ, కాకినాడ సిటీలో వైసీపీ, రామచంద్రపురంలో వైసీపీ, ముమ్మిడివరంలో కూటమి టీడీపీ, ఆమలాపురం వైసీపీ, రాజోలు వైసీపీ, గన్నవరం వైసీపీ, కొత్తపేట కూటమి టీడీపీ, మండపేట వైసీపీ, రాజానగరం వైసీపీ, రాజమండ్రి సిటీ వైసీపీ, రాజమండ్రి రూరల్ టీడీపీ కూటమి, జగ్గంపేటలో కూటమి టీడీపీ, రంపచోడవరం వైసీపీ. టోటల్ ఇక్కడ 19 నియోజకవర్గాలు ఉంటే వైసీపీ 12 గెలుస్తుంది, టీడీపీ 5 గెలుస్తుంది, జనసేన 2 గెలుస్తుంది. అంటే టోటల్గా కూటమికి ఒక 7, మిగతావి వైసీపీ. ఇక వెస్ట్ గోదావరి విషయానికి వస్తే వెస్ట్ గోదావరిలో కొవ్వూరు ఎస్సీ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు, నిడదవోలులో వైసీపీ, అచ్చంత వైసీపీ, పాలకొల్లు కూటమి అదే టీడీపీ, నర్సాపురం జనసేన అభ్యర్థి, భీమవరం జనసేన అభ్యర్థి, ఉండిలో వైసీపీ, తణుకు వైసీపీ, తాడేపల్లిగూడెం జనసేన, ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ పార్టీ, దెందులూరు వైసీపీ, ఏలూరు టీడీపీ కూటమి, గోపాలపురం వైఎస్ఆర్సీపీ పార్టీ, పోలవరం వైసీపీ, చింతలపూడి వైసీపీ. టోటల్ ఇక్కడ కూడా వెస్ట్ గోదావరిలో టోటల్ 15 నియోజకవర్గాలకు గాను వైసీపీ 9, టీడీపీ 3, జనసేన 3. అంటే కూటమికి 6, మిగతావి వైసీపీ. కృష్ణా విషయానికి వద్దాం. కృష్ణా జిల్లాలో తిరువురు వైసీపీ, నూజివీడు వైసీపీ, గన్నవరం కృష్ణ టీడీపీ, గుడివాడ వైసీపీ, కైకలూరు వైసీపీ, పెద్దన వైసీపీ, మచిలీపట్నం టీడీపీ, అవనిగడ్డ జనసేన అభ్యర్థి గెలవబోతున్నాడు అవనిగడ్డలో, పామరు వైసీపీ, పెనమలూరు టీడీపీ, విజయవాడ వెస్ట్ వైసీపీ, విజయవాడ సెంట్రల్ టీడీపీ, విజయవాడ ఈస్ట్ వైసీపీ, విజయవాడ వెస్ట్ వైసీపీ, విజయవాడ సెంట్రల్ టీడీపీ, విజయవాడ ఈస్ట్ వైసీపీ, మైలవరం టీడీపీ, నందిగామ టీడీపీ, జగ్గయ్యపేట వైసీపీ. టోటల్ 16 నియోజకవర్గాలకు గాను 9 వైసీపీ, టీడీపీకి 6, జనసేన 1. గుంటూరు విషయానికి వద్దాం. ఇక గుంటూరు పెదకూరుపాడులో వైసీపీ, తాడికొండ వైసీపీ టీడీపీ, మంగళగిరిలో టీడీపీ, పొన్నూరులో వైసీపీ, వేమరు టీడీపీ, రేపల్లి టీడీపీ, తెనాలిలో జనసేన, బాపట్ల వైసీపీ,
ప్రతిపాడు గుంటూరు వైసీపీ, గుంటూరు వెస్ట్ వైసీపీ, గుంటూరు ఈస్ట్ వైసీపీ, చిలకలూరిపేట టీడీపీ, నరసరావుపేట వైసీపీ, సత్తెనపల్లి టీడీపీ, వినుకొండ వైసీపీ, గురుజాల టీడీపీ, మాచర్ల వైసీపీ. టోటల్ ఇక్కడ గుంటూరులో 17 నియోజకవర్గాలకు గాను ఇక్కడ కూడా వైసీపీ ఆధిక్యంలో కనబడుతుంది. 9 వైసీపీ, టీడీపీకి 7 కనబడుతుంది, జనసేనకు 1. అంటే టోటల్గా కూటమికి ఒక 8, మిగతావి వైసీపీ. ప్రకాశం జిల్లాకు వద్దాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వైసీపీ, దర్శి వైసీపీ, పార్చూరు టీడీపీ అభ్యర్థి, అద్దంకిలో టీడీపీ అభ్యర్థి, చిరాలలో వైసీపీ, సంతనూతలపాడులో ఎస్సీ కూటమికి సంబంధించిన అభ్యర్థి టీడీపీ, ఒంగోలు వైసీపీ, కందుకూరు వైసీపీ, కొండేపి వైసీపీ, మార్కాపురం వైసీపీ, గిద్దలూరు వైసీపీ, కనిగిరి వైసీపీ. టోటల్ ఇక్కడ ప్రకాశంలో 12 నియోజకవర్గాలకు గాను 9 వైసీపీ గెలవబోతుంది, 3 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు, అంటే కూటమికి నేతలు. నెల్లూరు విషయానికి వద్దాం. నెల్లూరుకు కావలిలో వైసీపీ, ఆత్మకూరు వైసీపీ, కొవ్వూరు టీడీపీ, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ వైసీపీ, సర్వేపల్లి వైసీపీ, గూడూరు ఎస్సీ వైసీపీ, సుల్లూరుపేట వైసీపీ, వెంకటగిరి వైసీపీ, ఉదయగిరి వైసీపీ. మొత్తం ఇక్కడ నెల్లూరులో 10 నియోజకవర్గాలు ఉంటే అందులో 8 అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ గెలవబోతున్నట్టు తెలుస్తుంది. 8కి ఇక 2 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది. కడప విషయానికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట అయిన కడప, బద్వల్ ఎస్సీ వైసీపీ, రాజంపేట వైసీపీ, కడప వైఎస్ఆర్సీపీ, కోడూరు ఎస్సీ వైసీపీ, బాయచోటి వైసీపీ, పులివెందుల వైసీపీ, కమలాపురం వైసీపీ, చెమ్మనమడుగు వైసీపీ, ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్థి, మైదుగురు వైసీపీ. టోటల్గా ఇక్కడ కడపలో 10 నియోజకవర్గాలు ఉంటే 9 వైసీపీ గెలవబోతుంది, 1 మాత్రం టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు. కర్నూలు ఆలగడ్డ వైసీపీ, శ్రీశైలం వైసీపీ, నందికొట్కూరు వైసీపీ, కర్నూలు టీడీపీ, పాణ్యం వైఎస్ఆర్సీపీ పార్టీ, నంద్యాల వైసీపీ, బనగనపల్లి టీడీపీ, దోన్ వైసీపీ, పత్తికొండ వైసీపీ, కొడుమూరు వైసీపీ, ఎమగునూరు వైసీపీ, మంత్రాలయం వైసీపీ, ఆదోని వైసీపీ, ఆలూరు వైసీపీ. టోటల్ 14 ఉంటే నియోజకవర్గాలు, వైసీపీ 12 ఉంటుంది, టీడీపీ 2. అనంతపురం విషయానికి వస్తే రాయదుర్గ టీడీపీ, ఉరవకొండ టీడీపీ, గుంటకల్ వైసీపీ, తాడిపత్ర వైసీపీ, సింగనమల వైసీపీ, అనంతపురం అర్బన్ వైసీపీ, కళ్యాణదుర్గ టీడీపీ, రాప్తాడు వైసీపీ, మడకశిర వైసీపీ, హిందూపూర్ టీడీపీ, పెనుకొండ టీడీపీ, పుట్టపర్తి వైసీపీ, ధర్మవరంలో కూడా వైసీపీ, కడిరిలో వైసీపీ. టోటల్గా అనంతపురంలో 14 నియోజకవర్గాలకు కానీ ఇక్కడ కూడా వైసీపీ 9 గెలవబోతుంది, టీడీపీ కేవలం 5 గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది. చిత్తూరు విషయానికి వస్తే చిత్తూరులో తంబలపల్లి వైసీపీ, పీలేరు వైసీపీ, మదనపల్లి వైసీపీ, పునుగునూరు వైసీపీ, చంద్రగిరి వైసీపీ, తిరుపతి వైసీపీ, శ్రీకాళహస్తి వైసీపీ, సత్యవేడు ఎస్సీ వైసీపీ. నగరిలో మాత్రం రోజా ఓటమి ఖాయంగా తెలుస్తుంది, టీడీపీ గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి. నగరిలో గంగాధర్ నెల్లూరు ఎస్సీ వైసీపీ, చిత్తూరు వైసీపీ, పూతలపట్టు వైసీపీ, పాల్మనేరు టీడీపీ, కుప్పం వైసీపీ. కుప్పం చంద్రబాబు గారి కంచుకోట, కుప్పంలో జగన్ జెండా రెపరెపలు ఆడబోతుందో తెలుస్తుంది. టోటల్గా ఇక్కడ చిత్తూరు నియోజకవర్గాల్లో మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటే అందులో వైసీపీకి 12 రాబోతున్నాయి, టీడీపీకి కేవలం 2. మొత్తం కలిసి ఇక్కడ 95% వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీట్ షేర్ కనుక చూస్తే కనుక అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి 120 సీట్ల నుంచి ప్లస్ ఆర్ మైనస్ ఒక 5-6 అంటే 120 నుంచి 126, 127 సీట్లతో వైసీపీ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసిన 54 నుంచి ఒక 50-60 లోపే కనబడుతుంది, 60 సీట్ల లోపు. ఇక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారని ఇక్కడ క్లియర్ కట్గా డిస్టిక్ వైజ్గా కానీ ఎటు చూసినా క్లియర్ కట్గా తెలుస్తుంది. 175 నియోజకవర్గాల్లో 121 అధికార పార్టీకి వస్తే కేవలం టీడీపీ, జనసేనకు కలిపితే 54-55 వస్తున్నాయి. మొత్తం కలిపినా కూడా 60 లోపే సీట్లు వీళ్ళకు కూటమికి వస్తే, జగన్కి అయితే మాత్రం 121 నుంచి 126, 127 స్థానాలతో బ్రహ్మాండంగా గెలిచేటట్టయితే క్లియర్ కట్ వేవ్స్ కనబడుతున్నాయని ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓట్ షేర్ విషయానికి వస్తే 9 వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఓట్ షేర్ 49.50% ఉంటే టీడీపీ, జనసేన, బీజేపీకి 46.10% ఉంది, ఇతరులు 4.40% ఉంది. టోటల్గా ఎటు చూసినా అధికార పార్టీ వైసీపీకి ఓట్ షేర్ కూడా ఎక్కడ తగ్గలేదు. గత 5 ఏళ్ళుగా కొద్ది సీట్లు ఈ కూటమి జతగట్టడం వల్ల కొద్దిగా సీట్లు అటు ఇటు అయ్యాయంటే మాత్రం తెలుస్తుంది, ఒక 60 సీట్లు. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ జగన్ బ్రహ్మాండంగా అధికారంలోకి రాబోతున్నాడు కంఫర్టబుల్గా అనేది మాత్రం ఎగ్జిట్ పోల్, రేస్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ మాత్రం క్లియర్గా డాటా అయితే చెబుతుంది.